ఈరోజు అంటే మనం ప్రతిరోజు కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అనే దానికి సంబంధించి, అదేవిధంగా పిచ్ కండిషన్స్ గురించి, ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ గురించి, ఫ్యాంటసీ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. టాస్ గురించి, అలాగే వెదర్ కండిషన్స్ గురించి, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటనే దానికి సంబంధించి మనకంటూ అంటే మన ఎనాలిసిస్ ఏంటి అనేది, అంటే మన సైడ్ నుంచి ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక ఈరోజు రాజస్థాన్ వర్సెస్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే క్రికెట్ ఫ్యాన్స్లో కంటిన్యూ అవుతుంది. మరి అంటే దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అని అంటే, నాకున్నటువంటి అంచనా ప్రకారం ఇవాళ ఎలా ఉండబోతుంది మ్యాచ్ అనేది కొంత మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఈరోజు పిచ్ గౌహతిలో ఈరోజు మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఫస్ట్ పిచ్ గురించి మాట్లాడుకోవాలి. మొన్న ఇక్కడ జరిగినటువంటి పిచ్ ఏదైతే మ్యాచ్ జరిగిందో, ఆ ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ ఆడినటువంటి ఫస్ట్ మ్యాచ్ సిఎస్కేతో ఆడింది. సిఎస్కేతో ఆడినప్పుడు 137 పరుగులకు అనుకుంటా సిఎస్కేని ఆల్అౌట్ చేసింది. అప్పుడు అంటే కీలకంగా పిచ్ స్వభావం అనేది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఫాస్ట్ బౌలర్లకు చాలా అనుకూలంగా ఉండటం, అక్కడ వర్షం పట్టడం, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ముఖ్యంగా నాండ్రీ బర్గర్ కానీ, జోఫ్రా ఆర్చర్ కానీ, సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, ఇలా వీళ్ళు చాలా వరకు కూడా కీ రోల్ పోషించారు. అలాగే రవీంద్ర జడేజా స్పిన్కి సంబంధించి అతను కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆ రోజుకి సంబంధించి. అయితే ఈ రోజు కూడా మ్యాక్సిమం ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం అక్కడ వర్షం పడుతుంది, అదేవిధంగా అక్కడ సాయంత్రం కూడా కొంత వర్షం పడేటువంటి అవకాశం ఉండొచ్చు, అంటే చినుకులు పడేటువంటి అవకాశం ఉండొచ్చు. మ్యాక్సిమం ఆకాశం అయితే నిర్మలంగానే ఉండేటువంటి అవకాశం అయితే మ్యాక్సిమం కనపడుతుంది. అయితే ఇక్కడ మనం అంటే కొంత ఈ రెండు జట్ల బలాబలాలకు సంబంధించి కనుక మనం కొన్ని ఫ్యాక్టర్స్ కనుక చూస్తే ఎవరు బలంగా కనపడుతున్నారు అనే దానికి సంబంధించి ముందు నాకైతే రాజస్థానే బలంగా కనపడుతుంది. ఎందుకు ఏంటనేది ఇప్పుడు అంటే రాజస్థాన్కు ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, అలాగే రాజస్థాన్కు అంటే పిచ్ కండిషన్స్ కానీ ఏం అడ్వాంటేజ్ అవుతాయని నేను ఒకసారి చెప్తే, అక్కడ ఉన్నటువంటి పిచ్ కండిషన్స్ ప్రకారం చూసుకుంటే రాజస్థాన్కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ముంబైకి కూడా కొంత అడ్వాంటేజ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ ముంబై ఆడుతుంది, దానితోటి పిచ్ కండిషన్స్ కూడా ముంబైకి పెద్దగా అనుభవం లేనటువంటి పరిస్థితి, గ్రౌండ్ కండిషన్స్ కూడా. కాబట్టి ఇక్కడ ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే రాజస్థాన్కి కొంత బలం కనపడుతుంది అనే విషయం అయితే చెప్పగలను. ఇక ఈరోజు రాజస్థాన్ జట్లో ఎవరు ఉండబోతున్నారు, ముంబై జట్లో ఎవరు ఉండబోతున్నారు అనే దానికి సంబంధించి మనం డైలీ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎవరెవరు ఉంటారనేది. ముందు రాజస్థాన్కి సంబంధించి వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇక్కడ మనం రాజస్థాన్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజస్థాన్కు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరు ఈరోజు రాణించేటువంటి ఛాన్స్ కూడా కనపడుతుంది. అలాగే వీళ్ళకి 3వ స్థానంలో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే రియాన్ పరాగ్ కెప్టెన్గా ఉన్నాడు. షిమ్రాన్ హిట్మేర్ ఈరోజు మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఫెరీరా నుంచి కూడా ఓకే పర్వాలేదు, అతను కూడా కొంత మిడిల్ ఆర్డర్కి సంబంధించి కొంత కీలకంగా ఉన్నటువంటి ప్లేయర్. అలాగే రవీంద్ర జడేజా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు, అది రాజస్థాన్కి చాలా అడ్వాంటేజ్ అయ్యేటువంటి విషయం. అలాగే జోఫ్రా ఆర్చర్ కానీ, నాండ్రీ బర్గర్ కానీ వీళ్ళిద్దరూ కూడా ముంబై బ్యాటింగ్ ఆర్డర్కి ఒక సవాల్ లాంటి వాళ్ళనే చెప్పాలి. అయితే రోహిత్ శర్మ, రికెల్టన్ ఇద్దరు కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆడటంలో చాలా సమర్థులు కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు అనేది అనుకుంటున్నాను. అలాగే ఇక రవి బిష్నోయ్ బౌలింగ్ అనేది రాజస్థాన్కి ఈరోజు అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశాలు కొంత తక్కువ, ఎందుకంటే పిచ్ ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది. అలాగే తుషార్ దేశ్పాండే ఈరోజు ఆడేటువంటి అవకాశం ఉంది బ్రిజేష్ శర్మ స్థానంలో. కాబట్టి సందీప్ శర్మ వీళ్ళలోని ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే మ్యాక్సిమం కనపడుతున్నాయి. అయితే వీళ్ళ బౌలింగే రాజస్థాన్కు ప్రధాన బలం, ఓపెనింగ్ బలం. అయితే మిడిల్ ఆర్డర్ కొంత ఫెయిల్ అవుతుంది అనేటువంటి కామెంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ రియాన్ పరాగ్ కెప్టెన్సీ మాత్రం రాజస్థాన్కు చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ వీళ్ళిద్దరే ముంబై బ్యాటింగ్ ఆర్డర్కి సంబంధించి చాలా వరకు కూడా బలంగా కనపడుతున్నారు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమ్మందిర్, హార్దిక్ పాండ్యా వీళ్ళ నుంచి నేను అంటే గతంలో కూడా చెప్పాను, వీళ్ళు ఫామ్లో లేకపోవడం, మిడిల్ ఆర్డర్కి సంబంధించి మన ఢిల్లీతో మ్యాచ్లో ఓడిపోవడానికి కూడా వీళ్ళే ప్రధాన కారణమయ్యారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిక్స్ అంటున్నారు కానీ షర్ఫాన్ రోదర్ఫోర్డ్ కానీ వీళ్ళిద్దరూ కూడా ముంబైకి లోయర్ ఆర్డర్కి సంబంధించి కొంత ఆదుకుంటే వాళ్ళు కొంత మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి వైఫల్యాలను కొంత కవర్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక వీళ్ళకి సంబంధించి శార్దుల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్ వీళ్ళిద్దరి బౌలింగ్లో నాకు ట్రెంట్ బౌలింగ్ బలహీనంగా కనపడుతుంది. ఠాకూర్ ఫాస్ట్ బౌల్ అంటే లాంగ్ రన్ అప్పుడు స్లో బాల్స్ వేయగలుగుతాడు కాబట్టి ఈరోజు పిచ్ కండిషన్కి అది కూడా కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే
మయాంక్ మార్కండే కానీ అశ్విని కుమార్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరైతే ఈరోజు ఆడేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. నాకు తెలిసి అయితే అశ్విని కుమార్ ఈరోజు ఆడొచ్చని అనుకుంటున్నాను. అలాగే జస్ప్రీత్ బూమ్రా ఈరోజు జస్ప్రీత్ బూమ్రాకి సంబంధించి ముంబై అంటే హోప్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫస్ట్ టైం వైభవ్ సూర్యవంశీ జస్ప్రీత్ బూమ్రాని ఫేస్ చేస్తున్నాడు. ఇప్పటివరకు కూడా ప్రొఫెషనల్ క్రికెట్లో అతను ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు. కాబట్టి ఈరోజు అయితే మరి అంటే ఇన్ స్వింగర్లు కానీ యార్కర్లు కానీ అంటే సీనియర్ ప్లేయర్సే ఆడటానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మరి ఎలా ఆడబోతున్నాడు అనేది కూడా మనం చూడాలి. అలాగే ఇంకా ట్రెంట్ బౌల్ట్ కనుక కొంత ఫామ్లోకి వస్తే అది చాలా వరకు కూడా ముంబైకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ చాలా వరకు కూడా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రాజస్థాన్కి సంబంధించి జోఫ్రా ఆర్చర్, నండ్రి బర్గర్ వీళ్ళిద్దరు బౌలింగే ఈరోజు మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు సీమ్ అంటే వాళ్ళ బౌలింగ్ యాక్షన్ కానీ వాళ్ళ బౌలింగ్లో ఉన్నటువంటి వేరియేషన్స్ కానీ ఇవన్నీ కూడా ముంబైకి పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళు నమందిర్ కానీ వీళ్ళ బౌలింగ్ ఆడటానికి ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. అదే ముంబైకి మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈరోజు రెండు జట్లలో మనం మామూలుగా రెగ్యులర్గా ప్రతిరోజు మాట్లాడుకునే టాపిక్కే ఇక్కడ ఫ్యాంటసీ ఎవరుంటారు అనే దాన్ని కనుక ఒకసారి మనం మాట్లాడుకుంటే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్కి సంబంధించి, ధ్రువ్ జురేల్ మూడో స్థానానికి సంబంధించి, అలాగే రోహిత్ శర్మ కూడా ఈరోజు మంచి ఇన్నింగ్స్ ఆడేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్కి సంబంధించి రియాన్ పరాగ్, అలాగే రవీంద్ర జడేజా, షిమ్రాన్ హిట్మేయర్, అలాగే ఇటు ముంబైకి సంబంధించి శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బూమ్రా, అశ్విని కుమార్ వీళ్ళ మధ్యనే ఈరోజు విజయం అనేది ఉండేటువంటి 11 మంది మధ్యనే విజయం అనేది ఉండేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. అలాగే సలార్ ఎవరు, దేవరత ఎవరు అనే దాన్ని కూడా మనం మాట్లాడుకుంటాం రోజు. నాకైతే ఈరోజు వైభవ్ సూర్యవంశీ సలార్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది రాజస్థాన్కి సంబంధించి. అలాగే జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్కి సంబంధించి దేవరత అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే రోహిత్ శర్మ ముంబైకి సంబంధించి సలార్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. జస్ప్రీత్ బూమ్రా దేవరత అయ్యేటువంటి ఛాన్స్ అయితే స్పష్టంగా కనపడుతుంది. ఫైనల్గా నాకైతే రాజస్థానే గెలుస్తుంది అని అయితే నేను బలంగా నమ్ముతున్నాను. ముఖ్యంగా పిచ్ కండిషన్స్ కానీ హోమ్ కండిషన్స్ ఆల్మోస్ట్ హోమ్ గ్రౌండ్ అది కాబట్టి ఇక్కడ రాజస్థానే ఆల్మోస్ట్ విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.